మనకందరికీ కూడా తెలుసు తాండూరు మున్సిపాలిటీలో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి అనేది ప్రజలందరూ కూడా గమనించారు. పాత్రికేయ మిత్రులు కూడా స్వయంగా చూడడం జరిగింది. అయితే మనం కొంచెం దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎన్నికలు ఏ రోజైతే అనౌన్స్ అయినాయో ఆ రోజు నుంచే కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దౌర్జన్యాలు ఏ విధంగా చేస్తున్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారు కాకంటే ముందే మరి అరాచకంగా బెదిరింపులకు అనేది మనం మా నాయకులకు కావచ్చు లేకపోతే ప్రముఖులకు కావచ్చు బెదిరించిన దాఖలాలు మనం చూసినాం. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక ఎన్నికల రోజు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నిక రోజు అసలు ఎంత జరిగింది. ఎన్నికల ఒక రోజు ప్రచారం అయిపోయిన తర్వాత ప్రచారం ముగిసినప్పటి నుంచి ఎన్నికల పోలింగ్ అయ్యేంత వరకు మరి వాళ్ళు ప్రతి వార్డులో ఏ విధంగా అరాచకాలు చేసిరో మీరు అందరు గమనించారు, మనం అందరం చూసినాం. ఇక పోలింగ్ రోజు అయితే డైరెక్ట్ గా పోలీసు వాళ్ళని బెదిరించుడు, అధికారులను బెదిరించుడు, దొంగ ఓట్లు వేయించుడు, 7 కిలో బస్సులు దింపిడు. ఆ రోజు కొద్దిగా 6:30 ట్రైన్ చూస్తే అది 7 కిలో 7 కిలో 7 కిలో వచ్చింది. ఆ ట్రైన్ 7 కిలో వచ్చింది కదా, పొద్దుగా ట్రైన్ కదా వచ్చింది కదా. చిత్తాపూర్ ట్రైన్ మొత్తం 800 మంది దిగారంట. ఆ రోజు మొత్తం ట్రైన్ లో దిగొచ్చి ఎవరింట్లో ఇప్పుడు ఆ వార్డ్ నెంబర్ 22 ఒకటి, వార్డ్ నెంబర్ 29 ఒకటి, ఇట్లా కొన్ని పాకెట్లు ఉన్నాయి. మొత్తం తీసుకొచ్చేసి ఏదో బంది పొట్లను దాచిపెట్టి ఇద్దరిని ముగ్గురిని బయటికి పంపించి ఓట్లు వేయించుకున్నాం. దొంగ ఓట్లు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నాము, ప్రజలు పక్కాగా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, పక్కాగా నరసింహన్ చైర్మన్ చేద్దాం అనుకుంటున్నారు, అధిక స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పి ఇక వాళ్లకు ఇక బర్దాష్ కాక నిద్ర పట్టక అసలు ఇక మొత్తం వాళ్ళు ఎన్ని తెగించాలో అన్నిటికీ తెగించిండ్రు అని చెప్పి ఈరోజు పొద్దున పెద్ద మనిషి చెప్తున్నారు. 2వ నెంబర్ వార్డు 24 ఓట్లతో గెలిచిండ్రు అని చెప్పి ఫస్ట్ వేసారు. మళ్ళీ ఏదో రీకౌంటింగ్ పెట్టేసి 220 ఓట్లతో కాంగ్రెస్ వాళ్ళు గెలిచినారు. అది ఏమన్నా గ్యాప్ ఉంటే 10 ఓట్లు 15 ఓట్లు 5 ఓట్లు 6 ఓట్లు ఉంటాయి. 220 ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయి అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. ఆ రోజు అడిగినకే పోతే పాపము వాళ్ళ అభ్యర్థి వాళ్ళ భర్త ఆయన నూకేస్తున్నారు కొంచెం. అది అభ్యర్థి వాళ్ళ భర్త అడగనికే పోతే ఆ వీడియోని చూస్తాను నేను. అది మన మీ గ్రూప్లలోనే వచ్చినాయి. అది ఇంత అరాచకమా? సరే, ఆ రోజు కూడా అధికారులని దుర్వినియోగపరుచుకున్నారు. అధికారులను లిటరల్ గా ఇంత ఘోరంగా బెదిరించి వాళ్ళని భయపెట్టించి ఈ విధంగా వాడుకోవడం నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక సాయంత్రం ఇంకా 5 వార్డులకు ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పుడు మా 9th నెంబర్ దీపక్క వార్డు కౌంటింగ్ నడుస్తుంది. ఇంకా ఇంకో 5 వార్డులు నడుస్తున్నాయి కౌంటింగ్. ఆశ్చర్యం ఏంటంటే ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఆయన దారా సింగ్ కావచ్చు, మన స్వప్న పరిమల్ కావచ్చు, ఇంకా చాలా మంది, మీ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియో ఉంది, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలకు వాళ్ళని ఏ విధంగా అలౌ చేశారు? ఈరోజు రాష్ట్రపతిని కూడా అలౌ చేయడానికి వీల్లేదు. కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలకు కేవలం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ప్లస్ ఒక కౌంటింగ్ ఏజెంట్, ఒక వార్డుకు సంబంధించి వీళ్ళు తప్ప ఇంకొవ్వరిని కూడా అలౌ చేయాల్సిన కండిషన్ లేదు. ఒక్కరిని కూడా పంపారు. కౌంటింగ్ జరిగేటప్పుడే కాదు, కౌంటింగ్ అయిపోయినాక బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సెంట్రల్ ట్రెజరీకి పోయేంత వరకు అక్కడి నుంచి డబ్బాలన్నీ, బ్యాలెట్ డబ్బాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ప్రాంగణంలో నుంచి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయక వీల్లేదు. అది మనకందరికీ తెలుసు, మనం చూస్తున్నాం, ఎన్నో ఎలక్షన్లు మనం చూసినాం. ఆ రోజు అంతా ఘోరంగా 30 మంది ఎమ్మెల్యేతో పాటు 30
రోజు లోపల జనబడి ఫలితాలను తారుమారు చేయనికే, అధికారుల మీద ఒత్తిడి చేయనికే ఆ రోజు పోలీస్ అధికారులను ఆ రోజు బెదిరించి పోలీస్ అధికారులను ఉపయోగించుకొని ఏదో వాళ్ళ కోసం పనిచేస్తున్న కార్యకర్తలుగా వాళ్ళని భావించి పాపం పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పోయాడు. లోపల పోగానే మాకు తెలిసింది ఈ విషయం. మాకు తెలియగానే మాకు మా నాయకులు కొంతమంది ఫోన్ చేయండి, మేము పోయినాం. అరే ఇది ఎక్కడ అన్యాయం? రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఏ ఒక్కరిని కూడా రాజ్యాంగబద్ధంగా మన ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏ ఒక్కరిని కూడా ఆ ప్రాంగణంలోకి పంపించడానికి వీల్లేదు. అసలు వాళ్ళని ఎట్లా పంపించరు అని చెప్పి మేము పోయినామండి. నేను పోయినా, ఇంకా మా నాయకులు కొంతమంది అందరం కలిసి పోయినాం అడగనికి పోతే పోలీసులు మమ్మల్ని అడుగుకొని మీరు పోవడానికి వీల్లేదంటారు. అదే వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? వాళ్ళని ఎట్లా పంపిస్తే మమ్మల్ని ఎట్లా పంపించారు? మమ్మల్ని కూడా పంపించండి అని మేము వెళ్తే మీరు ఒక్కరు లోపల పోండి సార్ అంటారు. అరే నేను ఎందుకు పోవాలి? వాళ్ళు 30 మంది పోతారు, నన్ను ఎందుకు పంపారు అని చెప్పి మేము అడిగితే మాకు ప్రశ్నించే హక్కు మాకుంది. రాజ్యాంగం మాకు ప్రశ్నించే హక్కు కల్పించింది. మేము ఆ రోజు బాధ్యత అడిగిన పోలీసులను ఏ విధంగా మీరు లోపలికి పంపించారు వాళ్ళకి సమాధానం లేదు. ఉల్టా మీరు వాట్సాప్ లోపలికి వెళ్ళారు. ఇక ఎవరో పెండ తిన్నాడని చెప్పి మేము కూడా పెండ తిన్నామా? ప్రజలను ఎన్నో మభ్యలు పెట్టారు. మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి, ఒక్కొక్క వాటికి 200 ఇల్లు ఇస్తారంట. అంటే ఇప్పుడు ఏదో కాలం గడపనికే కేవలం ఒక మున్సిపల్ ఎన్నిక కోసము ఈరోజు ఇంత దిగజారినోడు ఇప్పుడున్న ఎమ్మెల్యే టీం మొత్తం అంతా కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పోయింది. ఇది ఏదో మొన్న మళ్ళా ఇటువంటి ప్రలోభాలకు గురి చేసి అధికారాన్ని యూజ్ చేసి బెదిరించి దౌర్జన్యాలు చేసి అరాచకాలు చేసి ఈ రోజు మీరు గద్దెనెక్కిరు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మీరు కనుక ఎన్నికలు చేసుంటే మీకు అడ్రస్ కూడా లాపతా లేకుండా పోతుంటే మీరు భూస్వామితం అయిపోతుంది. మేము పోయినాము పోలీస్ స్టేషన్, పోలీసు వాళ్ళు ఆపారు. పోలీసు వాళ్ళు ఆపి మేమన్నాం ఎమ్మెల్యేని వాళ్ళ అనుచరులందరూ కూడా బయటికి రావాల్సిందే అని చెప్పి మేమన్నాం. అయితే ఆ రోజు కొంచెం తోపులాట నడిచింది. ఇక పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం చూపెట్టారు. పాపం వాళ్ళు కూడా అమాయకులు, వాళ్ళకి చేసింది ఏముంది? వాళ్లకు ఎమ్మెల్యే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ మీద పెద్దలు చెలాయించి వాళ్ళని బుల్డోజ్ చేసి పాపం వాళ్ళని కూడా కాదని చెప్పి లోపల పోయాడు. లేకపోతే వాళ్ళు ఎందుకు పంపిస్తారు? వాళ్ళది ఏమవసరం ఉంటుంది. అయితే మేము అడిగిన పోతే మళ్ళీ ఎందుకో ఏమో మమ్మల్ని ఆపి మమ్మల్ని నూకి ఎమ్మెల్యే కూడా తోక ముడుచుకొని బయటకు ఉరికొచ్చేది. బయటకు దొంగలాగే పోతూనే ఉన్నాడు. మేము ఇంటి నిలబడితే గడిపోతున్నాడు, గడి నిలబడితే గిడిపోతున్నాడు, లాస్ట్కి కేటు బయటికి దొరికింది. కానీ అన్ని వీడియోలన్నీ మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. మేము అయితే మాతో కూడా ఆ రోజు కొంచెం తప్పు జరిగింది. పోలీస్ అధికారులు ఆ తోపులాటలు ఏదైతుందో మరి పోలీస్ అధికారులు మమ్మల్ని ఆపడము, మా వాళ్ళందరం నూకులాట, ఈ తోపులాట అనేది జరిగింది. సో మా వల్ల పోలీస్ అధికారులకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంటే మేము క్షమాపణ కోరుతున్నాం. అండ్ ఏది కూడా మేము ఇంటెన్షనల్లీ చేసింది కాదు. మాకు ఒక బాధ్యత. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యాన్ని అసలు పట్టించుకుంటలేరు. రాష్ట్రపతి కూడా అలవలేని కౌంటింగ్ ప్రాంగణంలోకి వీళ్ళకి ఏ విధంగా పోయిర్రు అని ఒక బాధ. ఆ బాధని వెలగట్ట మేము అక్కడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు తోపులాట జరిగింది. మేము ఎవరికో హాని చేయాలని కాదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కో ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా చేయాలని కాదు. అయితే కొంతమంది పోలీసులు మాత్రము అతి ఉత్సాహం ప్రదర్శించారు. ఈ అంజద్ అని ఒక క్రైమ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన కథ ఏంది అంటే పెద్ద అధికారులు పాపం వాళ్ళు మంచిగా చెప్తుంటే వీళ్ళకు నోటిగా అద్దు లేదా? ఇంకొక ఆయన అన్వర్ పాషా క్రైమ్ సిఐ అనుకుంటా, క్రైమ్ ఎస్ఐ టాస్క్ ఫోర్స్ సిఐ. సో ఆయన ఒకడు, ఈ అంజద్ కానిస్టేబుల్ ఒక ఆయన, ఇంకా ఆయన శివ అని ఉంటాడు. సో వీళ్ళందరూ అతి ఉత్సాహం చూపిస్తారు. నేను అధికారులతో ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీరు
లా అండ్ ఆర్డర్ కోసం మీరు పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి. మీరు అధికార పార్టీకి దావసోములు కాకండి. నేను పోలీస్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా మా వాళ్ళకి సహకరిస్తలేదు. వాళ్ళకేమో రాజమర్యాదలు, మరి మా వాళ్ళకేమో అసలు పట్టించుకుంటలేదు. రీకౌంటింగ్ పెట్టమన్నా కొన్ని వాటిలో రీకౌంటింగ్ కూడా పెట్టడానికి ఒప్పుకోలేదు. వాళ్ళకి మాత్రం ఎంత గ్యాప్ ఉన్నా రీకౌంటింగ్ అంటే ఓకే డన్, యాక్సెప్టెడ్, మళ్ళీ రీకౌంటింగ్ చేయబట్టే. మరి మాకొక న్యాయం, వాళ్ళకో న్యాయం ఎట్లయింది? మా తప్పు ఏమి లేనప్పటికీ మమ్మల్ని, మా నాయకులను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ రోజు వాళ్ళు ఏదేదో స్కెచ్లు వేసుకుంటున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. ఎవరు భయపెట్టలేదు. మాది ఇంత పెద్ద కుటుంబం ఉంది. తాండూరు నియోజకవర్గంలో ఈ రోజు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే. నేను ఎమ్మెల్యేకి చెప్తున్నా, నువ్వు ఉంటావు, నువ్వు పోయాల్సిన టైం వస్తే నువ్వు పోతావు. ఆల్రెడీ నీది మొత్తం అర్థమైపోయింది పబ్లిక్. నేను చెప్పిన కదా ఈరోజు పొద్దున్నే పెద్ద మనిషి కలిసి ఏం చెప్పిండో అది వర్డ్ అన్నాడు, నంగరాజు అని అంటాడు. నేనంటలేదు, ఆయన పబ్లిక్ చెప్తున్నాడు. ఇంకోటి అన్నాడు, అది ఏమంటాడు, కలర్ చేంజ్ అవుతుంది, ఊసర్విల్లి పెట్టను. అది కూడా నేను అంటలేను. అది కూడా ఈరోజు పెద్ద మనిషి చెప్తున్నాడు, పెద్ద మనిషిగా పబ్లిక్ మాట్లాడుతున్నారంట. సో నేను చెప్తుంది ఒకటే, ఇప్పటికైనా నేను మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అరాచకాలు చేసి, దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, ఈరోజు పేద ప్రజలకు ప్రలోభాలకు గురి చేసి, పేద ప్రజలకు ఆశ చూపించి ఈరోజు మీ ఆట సాగనిస్తున్నారు. కానీ ఇది ఎక్కువ రోజులు సాగదు. నేను ఇప్పటికైనా ఎమ్మెల్యేకి చెప్తున్నా, మనోహర్ రెడ్డికి, నువ్వు ఇప్పటికైనా నీ ప్రభుత్వం ఇస్తా అన్న 6 గ్యారెంటీలు అమలు చెప్పి, 420 హామీలు అమలు చెప్పి, వాడికి 200 నీళ్ళు ఇస్తాను, అది మళ్ళా పట్టణ మన తాండూరు మున్సిపాలిటీకి 1000 కోట్లు ఇస్తాను. సరే, నేను గెలిపించాను కదా, మేము కూడా అభినందిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు అందరు కౌన్సిలర్ గెలిచిన వాళ్ళకి నేను అభినందిస్తున్నా. మరి మీరు తెస్తా అన్న 1000 కోట్లు మీరు తీసుకోండి. తాండూరు పట్టణం అభివృద్ధి చెందుతుందంటే మా అంత ఆనందపడేటోళ్ళు ఎవరు లేరు. మేము రాజకీయాలు, ఎలక్షన్ వరకే రాజకీయాలు చేస్తాం. మీలాగా రోజు మళ్ళీ అదే ఊసర్విల్లి రాజకీయాలు మాకు రావు. కాబట్టి నేను ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకు, మేము ఎన్ని కేసులైనా భయపెట్టాడు ఓళ్ళు లేడా, నువ్వు ఇంకా 100 కేసులు చేసి ఎవరితో అన్నావంట. ఇప్పుడే శురు చేసినా, ఇప్పుడే స్టార్ట్ చేసినా, ఇప్పుడు చూస్తే అన్నాడంట. ఏం చూస్తావు, నేను కూడా చూస్తా. నాతో మేము ఎవ్వరు కూడా భయపెట్టడం లేదు. మాకు మా అధిష్టానం ఉంది, మా కేసీఆర్ గారు ఉన్నారు, మా కేటీఆర్ గారు ఉన్నారు. ముఖ్యంగా దాంట్లో ఇంత పెద్ద కుటుంబం ఉంది నాకు. మరి తప్పకుండా మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఎమ్మెల్యే మీద ఆ రోజు కౌంటింగ్ సెంటర్ లోకి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు పోయినారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేయమని చెప్పి మేము ఇప్పటికే వారం రోజులైంది మన కంప్లైంట్ ఇచ్చి, మరి ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. అంటే దానిపైన కూడా మీరు ఆలోచించండి. మాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం. ఇంకోటి మేము లోపల కూడా వాళ్ళకి గేట్ కాడనే ఉన్నాం, వీడియోలు ఉన్నాయి, బాధ అన్నీ గేట్ కాడనే ఉన్నాం. వాళ్ళు మాత్రం లోపల కౌంటింగ్ సెంటర్లు వేయొచ్చు. సో వాళ్ళ మీద కూడా తప్పకుండా ఎలక్షన్ కమిషన్ తో కొట్లాడతాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, మన న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా పోలీస్ అధికారులు వాళ్ళ మీద కూడా కేసులు చేయాల్సిందే.